వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. రేషనల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో కానీ, క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీస్ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనము ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, అంటే 2 సైడ్స్ కూడా ఈక్వల్ ఆన్సర్ వస్తే అప్పుడు రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనకు మల్టిప్లికేషన్ మరియు అడిషన్ రెండూ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/5 తీసుకుందాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 7/2 తీసుకుందాం, సి ఈజ్ ఈక్వల్స్ టు 2/1 తీసుకుందాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఓవర్ యాడిషన్ని మనం ఎలా రాసుకున్నాం? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దీన్ని ఇక్కడ రాసుకుందాం మనం. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనుకున్నాం మనం? 3/5 ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 7/2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2/1 ఈక్వల్స్ టు ఏ ఎంత? 3/5 ఇంటూ బి 7/2 ప్లస్ ఏ 3/5 ఇంటూ సి ఎంత? 2/1. ఇప్పుడు మనకు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, అంటే 2 సైడ్స్ కూడా ఈక్వల్ ఆన్సర్ వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం. 3/5 ఇంటూ, ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేసుకుందాం. 1/7 ఎంత? 7 ప్లస్ 2 2s ఎంత? 4, 2 1s 2. దెన్ నెక్స్ట్ ఇటు సైడ్ చూద్దాం. 3 7s ఎంత? 21 బై 5 2s ఎంత? 10 ప్లస్ 3 2s ఎంత? 6 బై 5 1s ఎంత? 5. నెక్స్ట్ స్టెప్ 3/5 ఇంటూ 7 ప్లస్ 4 ఎంత? 11 కదా, 11/2. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్లో. 5 21s ఎంత? 105 ప్లస్ 10 6 ఎంత? 60, 10 5s ఎంత? 50. నెక్స్ట్ 3 11s ఎంత? 33 బై 5 2s 10 ఈజ్ ఈక్వల్స్ టు 105 ప్లస్ 60 మనకి ఎంత వస్తుంది? 165 బై 50. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా 5 టేబుల్లో మనకు. 5 10s 50, 5 33s 165, అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 33/10. ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, 2 సైడ్స్ ఈక్వల్ ఆన్సర్ వచ్చింది కదా. ఓకే, సాటిస్ఫై అయిందా? అయింది. దీన్ని మనం ఎలా రాసుకుందాం? దేర్ఫోర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ satisfied in multiplication over addition
ఇన్ రేషనల్ నెంబర్స్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఓవర్ యాడిషన్ చూసాం కదా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ చూద్దాం. మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్లో ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అంటే 2 సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ ఆన్సర్ వచ్చినట్లయితే అప్పుడు రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాసుకుందాం? ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ కదా, మనకు ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తుంది మరియు సబ్ట్రాక్షన్ రెండు కూడా వస్తాయి. మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్లో మనకు మల్టిప్లికేషన్ యాడిషన్ వచ్చాయి కదా, మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్లో మల్టిప్లికేషన్ మరియు సబ్ట్రాక్షన్ రెండు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ a is equals to 3/4, b is equals to 7/2, c is equals to 2/1. మనము మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్స్లో ఏ వాల్యూస్ తీసుకున్నామో ఇక్కడ కూడా అవే వాల్యూస్ తీసుకొని చేస్తున్నాను, దాంతో మీకు ఈజీగా అర్థమవుతుంది. మనము మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్ ఎలా రాసుకున్నాము? ఏ ఇంటూ బి మైనస్ సి is equals to a into b minus a into c. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 3/5 ఇంటూ బి వాల్యూ 7/2 మైనస్ సి 2/1 is equals to ఏ 3/5 ఇంటూ బి వాల్యూ ఎంత? 7/2 మైనస్ ఏ వాల్యూ 3/5 ఇంటూ 2/1 సి వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూస్ని సింప్లిఫై చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వస్తుందా రాదా చెక్ చేసి చూద్దాం. 3/5 ఇంటూ ముందుగా ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్లో 1 7 ఎంత? 7 మైనస్ 2 2 ఎంత? 4 2 1 ఎంత? 2. దెన్ ఇటు సైడ్ చూద్దాం. 3 7 ఎంత? 21 5 2 ఎంత? 10 మైనస్ 3 2 ఎంత? 6 5 1 ఎంత? 5. నెక్స్ట్ స్టెప్ 3/5 ఇంటూ 7 మైనస్ 4 ఎంత? 3/2 ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్లో. 5 21 ఎంత? 105 మైనస్ 10 6 ఎంత? 60/10 5 ఎంత? 50. ఇప్పుడు 3 3 ఎంత? 9/5 2 ఎంత? 10 ఈక్వల్స్ టు 105 మైనస్ 60 ఎంత వస్తుంది మనకు? 45 వస్తుంది. 45/50. ఇక్కడ కూడా మనకు క్యాన్సిలేషన్ 5 టేబుల్లో పోతుంది కదా. 5 9s ఎంత? 45 కదా. 5 9s 5 10s. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 9/10. అంటే ఇక్కడ ఏ ఇంటూ బి మైనస్ సి చేస్తే 9/10 వచ్చింది. ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి చేసినా కూడా 9/10 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది కదా. అంటే 2 సైడ్స్ ఈక్వల్ ఆన్సర్ వచ్చాయి కదా. సాటిస్ఫై అయిందా? అయింది. దాన్ని మనం ఎలా రాసుకుంటాం? దేర్ఫోర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ satisfied in multiplication
ఓవర్ సబ్ట్రాక్షన్. ఇన్ రేషనల్ నెంబర్స్. ఓకేనా, అర్థమైంది కదా. మీరు కావాలంటే నోట్స్ కూడా రాసుకోండి. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఇలా షార్ట్కట్ మెథడ్లో మీరు నోట్ చేసుకోండి. దానివల్ల మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ షార్ట్కట్ మెథడ్ని చూసుకుంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియోలు మీకు నోటిఫై అవుతాయి. థ్యాంక్ యూ ఆల్.